Welcome to AP23 News. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్టాక్ను అమెరికాలో నిషేధించే అవకాశాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టే వరకు దానిపై నిషేధం విధించవద్దని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపడతారు. ఈ క్రమంలో టిక్టాక్ నిషేధం కేసుకు సంబంధించి మరింత సమయం ఇవ్వాలంటూ ట్రంప్ న్యాయవాదులు సుప్రీంకోర్టును తాజాగా అభ్యర్థించారు. దీనిపై రాజకీయ తీర్మానం చేపట్టే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. యూజర్ల సమాచారం సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు టిక్టాక్ పై నిషేధం విధించింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా కూడా దీనిపై చర్యలకు సిద్ధమైంది. కానీ న్యాయపరమైన సమస్యల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పట్లో ట్రంప్ ఆ యాప్ని నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్టాక్ పెద్ద ముప్పుగా ఉందంటూ ఆరోపణలు చేశారు. ఇక ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ దాని నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు. దీంతో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో బిల్లుకు ట్రంప్ పరోక్షంగా మద్దతు పలికారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన టిక్టాక్లో చేరారు. దీంతో నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లుగా స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా ఆ యాప్ నిషేధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే టిక్టాక్ను నిషేధించబోనంటూ స్పష్టం చేశారు.